హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. ఈరోజు స్పెషల్ ఎక్కువగా రాయలసీమలో చేసుకునే ఉగ్గాని బజ్జీ ఎలా చేయాలో ఆలస్యం చేయకుండా ఇక మొదలు పెడదాం ఫ్రెండ్స్. ఉగ్గాని తర్వాతకి బాండ్లీ పెట్టి ఆయిల్ వేసుకోవాలన్నా. ఆయిల్ వేడైనాక జీలకర్ర, ఆవాలు, శనగబ్యాలు, ఉద్దిబ్యాలు వేసుకోవాలప్ప. ఇవి చిటపటా అని బాగా వేగినాక సన్నగా కోసుకున్న ఎర్రగడ్డలను వేసుకొని ఒకసారి అటు ఇటు తిప్పుకుందామక్కో. ఎర్రగడ్డలు వేగుతుంటాయి. ఈ లోపల బొరుగులు తడుపుకుందాం. బొరుగులు బాగా మెత్తగా తడుపుకుంటే అంత టేస్ట్ వస్తుందప్ప. ఎర్రగడ్డలు బాగా వేగినాయి. పచ్చిమిర్చి పేస్ట్ వేసుకొని బాగా కలిపెడదామప్ప. తర్వాత టమోటాలు కూడా వేసుకొని ఒకసారి తిప్పుదాం. మంచి కలర్ కోసం పసుపు వేసుకుందామన్నా. సరిపడా ఉప్పు వేసి ఒకసారి కలిపెడదాం. కడాన కరివేపాకు వేసి మొత్తం ఒకసారి కలుపుకొని దింపేసుకుందాం. ఈ లోపల బొరుగులు బాగా నాన్నాయి. ఈ బొరుగులన్నీ పెద్ద దబరాలకు వేసుకొని ఈ తర్వాత వేసి ఒకసారి బాగా తిప్పుకుందామన్నా. కడాన కొత్తిమీర వేస్తే అయిపోయాయి, ఉగ్గాని రెడీ. ఈ లోపల బజ్జీలు వేసేకి పిండి కలుపుకుందాం. ముందుగా కడాయి పెట్టి నూనె వేసుకుందాం. నూనె కాగే లోపల ఒక గిన్నెలో శనగపిండి వేసుకొని దాంట్లో సోడా పొడి కొద్దిగా, బియ్య పిండి కొద్దిగా, సరిపడా ఉప్పును వేసుకుందామన్నా. నీళ్లు వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకుని ఇలా మిరపకాయలతో బజ్జీలు వేసుకుందామన్నా. ఈ బజ్జీలు బాగా రావాలంటే ఫస్ట్ 50% వేగిన బజ్జీలను పక్కకు తీసి పెట్టుకొని తర్వాత మరికొన్ని బజ్జీలను వేసి ఇప్పుడు పక్కన పెట్టుకున్న బజ్జీలను ఇందులో వేసుకొని 100% బాగా వేగనిస్తే బాగా క్రిస్పీగా వస్తాయి. రెడీ అయినాయి, ఇక తీసేద్దాం. ఇక మిగిలిన బజ్జీలన్నీ ఇలాగే వేసుకుందామప్ప. చూడు నా ఉగ్గాని బజ్జీ ఎంత బాగా వచ్చిందో. ఇక లేట్ చేయకుండా పనిచేద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా కష్టానికి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.